భద్దేకరత్త సుత్తం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. మీ మనసు ఎప్పుడైనా గతం గురించిన బాధలతోనో లేకపోతే భవిష్యత్తు గురించిన ఆశలతోనో నిండిపోయిందా? బుద్ధుని ఈ ప్రసిద్ధ బోధన మన ఆలోచనల్ని అర్థం చేసుకుని వర్తమాన క్షణంలో ప్రశాంతంగా ఎలా ఉండాలో చూపిస్తుంది. సరే, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం గతాన్ని, భవిష్యత్తును సరైన దృష్టితో చూడటం. గడిచిపోయిన వాటిని తలుచుకుంటూ కూర్చోటం లేదా జరగబోయే వాటికోసం తెగ ఆరాటపడటం, ఇవి రెండూ మనల్ని ప్రస్తుతం నుంచి దూరం చేస్తాయి. అందుకే గతాన్ని ఒక పాఠంలా చూడాలి, భవిష్యత్తును ఒక ప్రణాళికలా చూడాలి. అంతేకాని వాటికి బానిస కాకూడదు. ఇక రెండవది, వర్తమానంలో స్థిరంగా ఉండటం. అసలైన సాధన అంతా ఇక్కడే ఉంది. మన శరీరం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు. వీటిని బౌద్ధంలో పంచస్కందాలు అంటారు. వీటిని నేను లేదా నాది అని అనుకోకుండా కేవలం ఒక సాక్షిలా గమనించాలి. అప్పుడే మనం వర్తమానంలో చెల్లించకుండా దృఢంగా ఉంటాం. ఇక చివరిగా ఈ సుత్తంలో ఒక కఠినమైన హెచ్చరిక ఉంది. మృత్యు అనే మహాసైన్యంతో బెరసారాలుండవు. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కదా. అందుకే సాధనను రేపటికి వాయిదా వేయకూడదు. ప్రయత్నం ఈరోజే, ఈ క్షణంలోనే మొదలుపెట్టాలి. గతం, భవిష్యత్తుల ఆలోచనల నుండి విముక్తి పొంది వర్తమానంలో అప్రమత్తంగా జీవించడమే ప్రశాంతతకు అస్సలైన మార్గం.